తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్ర ఉద్యోగులు రాక్షస సంతానమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొమ్మన్నా పోకుండా పీక్కు తింటున్నారని ఆరోపించారు. ఉమ్మేస్తున్నా ఇంకా ఇక్కడే ఉంటారా అంటూ ఎగతాళి చేశారు. హైదరాబాద్ లో టీఎన్జీఓ నిర్వహించిన దీక్షలో ఆయన దీనిపై ఓ పెట్టకథ చెప్పారు. శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని ఎత్తియడానికి యుద్ధానికి వెళ్ళి లంకమైంది. యుద్ధం బాగా జరుగుతుంది. ఆ రోజులలో ఏంటంటే ధర్మ యుద్ధం అన్నారు. సాయంత్రం గంట కొట్టగానే బంద్ అయింది. అంటే ఎవరి సులువు వాళ్ళని అన్యాయం కొట్టారు, దొంగ దెబ్బ తీయరు. పొద్దున్న లేదు మళ్ళీ కరెక్ట్గా యుద్ధ పేరు మోగించగానే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ పద్ధతిలో జరుగుతుంటుంది. సాయంత్రం పూట ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళ సైన్యాధిపతులను కమాండర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తారు. ఎంతమంది ఉన్నారు, మనకు నష్టమైన అయింది, రేపు ఎత్తాలి, మన వ్యూహం మార్చుతున్నా మంచి చెడ్డది. ఆ రోజు యుద్ధ విరామ సమయంలో శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. సార్ బాగానే కొట్లాడుతున్నాం కానీ రావణాసురుని సైన్యం పెద్దగా అయిపోయింది, వాళ్ళు రాక్షసులేమో చాలా దొడ్డుగా పొడవుగా ఎత్తుకుంటుంది, మనదంతా వానర సైన్యం అయిపోయింది, ఒక్కొక్క రాక్షసు దొక్క 20 వానరులు ఎత్తుకుపోతున్నారు, నువ్వు ఏదైనా చేతిగా నువ్వు భగవంతుని స్వరూపం కాబట్టి నువ్వు ఉపయోగించి యుద్ధం గెలవాలి సార్, లేకపోతే అధర్మం చేయిస్తే ధర్మం గెలవాలి, ఏం చేయాలంటే ఏదైనా చేయను అంటే ఆయన అంటాడు, నా దగ్గర ఒకటి ఉంటుందా మంచిదే రామబాణం అని, అది బీకేస్తే దానికి ఎదుర్కొన్నాడు మొత్తం ఖతమైపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధం అంటే నువ్వు భగవంతుని ఎట్లా చదువుకో, ఈయన మాత్రం గెలవాలి అని చెప్తే మంచిదని తెల్లారి రామబాణం తీసి యుద్ధం సాగంగానే ఆ రావణాసురుడు రాక్షసులు మొత్తం ఖతమైపోతారు. వీళ్ళు సీతమ్మ వారిని తీసుకొని అయోధ్య నగరానికి వస్తారు. కొద్దిగా దూరం మధ్యలో రాగానే ఈ అర్ధాయిష్టం దక్కిన రాక్షసులు కదా అవన్నీ అడ్డం తిరిగి శ్రీరామచంద్రుడు దేవుని భగవంతుని, మరి నువ్వు రామబాణం వేసి మాకు ఇంకా బోలెడంత వయసు ఆయుష్ ఉండగా కూడా మేము ఈ బాణాన్ని గౌరవించి మేము చచ్చిపోయాం, మరి మా మిగిలిన ఆయుష్ సంగతి ఏంటి అన్న, మీరు ఏం ఫికర్ చేయకుండా బిడ్డ మీకు నేను వరం ఇస్తున్నా, మీరు కలియుగంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఉంటుంది, ఆడ మీరు ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది, మీ రాష్ట్రంలో బుద్ధి కాదు పోదు కాబట్టి తెలంగాణలో టీకత్తి ఉంది అని చెప్పారు. వీళ్ళు ఆంధ్రకెళ్ళి వచ్చిన మనకు ఆంధ్రకెళ్ళి రాలేదు, వీళ్ళకి అక్కడ సత్తరోలు వీళ్ళు అంటే మరి ఇన్ని తీసినా ఇన్నన్నా సిగ్గు లేకుండా ఎట్లా రేసం ఉన్నాడు పడతాడకి ఇచ్చి నాకు అర్థం కాదు. ఈ కళాకారులు పాటలు పాడితే ఏం తిప్పుడు ఇద్దతున్నాడు రేసు మనమైతే పడతామా, పొడిస్తే సత్తం ఆమె మన తెలంగాణ గుణవాటి ఉంటుంది, ఏమో బతికినావు చచ్చినావు ఇన్ని తీసినాక ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఏం చెప్తాం నాకు అర్థం కాదు.